హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సార్ చెప్పండి, వాట్ యుల్ సే అబౌట్ యువర్ ఫిలిం? ఎప్పుడు ఎలా పుట్టింది ఈ కథ అంటే ఏం చెప్తారు? కథ 2024లో పుట్టింది. ఓకే, సో దాన్ని స్లోగా 2025 బార్సాలు చేస్తాం. యా పార్సల్ అనొచ్చు, అప్పగింతలు అంటారా? అప్పగింతలు. 21 కదన్నా. సో 24లో పుట్టింది, కానీ యా 25లో దాని మీద బాగా వర్కౌట్ చేసి 26కి లాంచ్ చేస్తారు. 25 April 9th వాజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఓకే, బిఫోర్ దట్ అంటే వీ డిడ్ ఏ డెమో ఫిలిం దీనికి. దట్ వాజ్ ఇన్ January 2025. సార్ వీళ్ళందరిలో ఫస్ట్ ఎవరిని కాస్ట్ చేశారు సార్? ఇక్కడ ఫస్ట్ మీ పక్కన కూర్చున్న వాళ్ళందరిలో ఫస్ట్ ఎవరిని కాస్ట్ చేశారు? ఎలా, ఇన్ వాట్ సెన్స్? అంటే ప్రాజెక్ట్లోకి ఇన్ అయిన వాళ్ళు. అంటే హరిది వీడియో చూశాను, ఈపీ సందీప్ రెడ్డి త్రూ. హరి త్రూ శశి వచ్చాడు. ఓకే, యాక్చువల్గా డైరెక్ట్ ఆడిషన్కి పిలిచి సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు, ఓ ద వెరీ ఫస్ట్ డే. ఓకే, యా నైస్. సో హరిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు కాబట్టి మన హరి గారు మీకు ఫస్ట్ చెప్పిన స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటి? ఎస్, ఐ వాంట్ టు డూ దిస్ అని తెచ్చిన ఎక్సైట్మెంట్ ఏంటంటే వాట్ యు విల్ సే? బస్తీ మస్తీ. బస్తీ బస్తీ, ఓకే. మస్తీ కూడా అండ్ మస్తీ ఆల్సో. Okay. నేను పుట్టి పెరిగింది కూడా బస్తీలోనే కాబట్టి నాకు ఇంకా దగ్గర సంబంధం లాగా అనిపించింది. సో ఫస్ట్ ఎక్సైట్ చేసింది అదొకటి. ఓకే, సో అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఫర్ ద ఆడియన్స్? హౌ యూ విల్ కనెక్ట్ అంటే వాట్ యూ విల్ సే? చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అండి. కామ్ అండ్ కంపోజ్డ్. Yeah. నేను నటిస్తున్నారు అనుకున్నాను ఇంటర్వ్యూలో, నిజంగానే చప్పట్లు కొట్టాలనుకుంటున్నారు కదా మీరు? చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇంటర్వ్యూలోనా బయట? ఇంటర్వ్యూ ఓకే, లేదండి. ఎలా కనిపిస్తే నటిస్తాడు వాడు. ఆయనకు వచ్చే కన్సిస్టెంట్ కాంప్లిమెంట్ అదే వస్తుంది. కామ్ అండ్ కంపోజ్డ్. కాదు, నటిస్తున్నారనా? అట్లే సినిమాలో కూడా నేను చాలా కామ్ అండ్ కంపోజ్, బయట కూడా చాలా కామ్ అండ్ కంపోజ్. ఓకే, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడే చూపించాలి కాబట్టి. కోపం వస్తే ఏం చేస్తారు మీరు? కామెంట్ కంపోజ్. దీన్ని తీసుకో. ఎవరు? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రమోషన్స్ లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎవరు? నువ్వు నేను ఆగవాడు అంటే టాపిక్ అంతా కామ్ అండ్ కంపోజ్డ్ అన్నారు, ఇప్పుడే చిరాకు పడుతున్నారు. అది కోపం వస్తే అది అలా కామెంట్ కంపోజ్ అయిపోతుంది మళ్ళీ కామెంట్. నైస్. సో వేద, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో అంటే వాట్ యు విల్ సే? ద గర్ల్ నెక్స్ట్ డోరా? గర్ల్ నెక్స్ట్ డోర్, ఇంకా అది మేళ. అది మేళ. అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ రిప్రజెంటేటివ్ లాగా అనిపిస్తుంది. అండ్ మీకు నచ్చుతుంది, ఆయనకు నచ్చుతుంది, అందరికీ హ్యాపీగా అనిపించి వాళ్ళ అంటే ఒక ఇన్స్పైరింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇది బిఫోర్ తిమ్రాజ్పల్లి, ఆఫ్టర్ తిమ్రాజ్పల్లి? ఆఫ్టర్. సో దాన్ని ఇమ్మీడియట్ ఆఫ్టర్. ఇమ్మీడియట్ Immediate ఆఫ్టర్. సార్ అది చూసి ఏమైనా ఆడిషన్ లేదు, చూడలేదు? ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసుకుంది, ఆ, ఈ షూట్ లో జాయిన్ అయింది. అలా కంప్లీట్ అవ్వగానే Yeah. చాలా తక్కువ మందికి దొరుకుతుంది తెలుసా వెంటనే ప్రాజెక్టులు దొరకడం అంటే. క్యారెక్టర్ చాలా వరల్డ్స్ అపార్ట్, Hmm. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్. సో నాకు ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు షో ద డిఫరెన్స్ లుక్లో కానీ క్యారెక్టరైజేషన్లో కానీ. సో ఐ జస్ట్ గ్రాబ్డ్ ఇట్. తిమ్మరాజుపల్లిలో ఇంత జడ ఉంటుంది, మన కొంచెం తగ్గుద్ది. కట్ చేపిస్తారా? బేసిక్ గానే దాని లాంగ్ హెయిర్ యా చెప్పాలంటే. ఇందులో కొంచెం చదువుకొని ఉద్యోగం చేస్తూ ఒపీనియనేటెడ్గా కనిపిస్తాను. అందులో అందులో అంతా వేరే దొంగతనం చేసి కూడా పక్కన వాళ్ళ మీద గెంటేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ సినిమాలో. ఇన్ ద మూవీ. మూవీలోనా? ఎస్. బయట చేస్తుంది అనుకున్నారా? నేను అదే. పార్ట్ టైం ఏదైనా మీ ఏమైనా పోయినాయా? మనోజ్ గారు, తెడ్డి పట్టుకోవడానికి రీజన్ ఏంటి వెనకాల? కెమెరాలో కనిపించాలని. అంతేనా? కెమెరాలో కనిపిస్తుంది, నార్మల్ గా నుంచున్నా కనిపిస్తారు కదా. అంటే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు, అంటే ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది? అండ్ ఈ పర్టికులర్ మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీరు అంత ఎంజాయ్ చేస్తూ చేశారంటే వాట్ యు విల్ సే? యా, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయడానికి నాకనే కాదు మా ముగ్గురికి ఎలాంటి హోంవర్క్ అవసరం పడలేదు.
ఎందుకంటే మేము రియల్ లైఫ్లో అట్లానే ఉంటాం. మేము చదువుతున్నప్పుడు రీడింగ్ చేస్తున్నప్పుడు సీన్ చేస్తున్నప్పుడు మేము మాలాగే ఉన్నాం మ్యాక్సిమం. కొన్ని చోట్ల క్యారెక్టర్కి ఎలా అయితే చేయాలో తప్ప మిగతా సినిమా అంతా మేము మాలాగే ఉన్నాం సినిమాలో. అండ్ అది చాలా మంచి విషయం మాకు, బికాజ్ అసలు మేమేంటి అనేది ఆడియన్స్కి చూపించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మీకున్న ప్లస్ పాయింట్ చెప్పనా? Yeah. యువర్ వాయిస్, యూ హ్యావ్ ఏ ప్రిటీ గుడ్ బేస్ వాయిస్ అనమాట. Yeah. మీరు మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది ఇక్కడ నాకు. అదంతా So that was pretty మా good. థియేటర్ గురువు గారి దయ. దొందు థియేటర్ ఆర్టిస్ట్లే. ఇంకెవరైనా ఉన్నారా థియేటర్ వాళ్ళు? వాడు థియేటర్ ఆర్టిస్ట్, సూపర్. వాడు థియేటర్ ఈజ్ థియేటర్ ట్యూటర్ ఆల్సో. అదే ఐ డు డైరెక్షన్, Yeah. ఐ డు Nice. వర్క్ షాప్స్ అలాంటివి కూడా చేస్తుంటాను. శశి గారు మీ క్యారెక్టర్ లో ఉండబోతుంది. బ్యాట్ ఇచ్చుకుని బయలుదేరారు. కనిపిస్తాడే పెద్ద మైనస్ గాడు. అన్ని నెగటివ్ థాట్స్ ఉంటాయి, తప్పులు ఎంచుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, తప్పులు ఎంచుతూ ఉంటాడు. సో ముగ్గురులో ఎవడన్నా ఇది జరగదురా అనేవాడు నేనే. సో ఇక్కడ ఉన్న వాళ్ళ తప్పులు ఎంచండి ఒకసారి. ఫస్ట్ మీ పక్కన ఉన్నటువంటి రమణ గారు తప్పు ఎంచండి. ఎందుకండి One sec. చాలా రమణ గారు తప్పులు ఎంచండి. సినిమాలో నేను లేను. అదే సినిమా బయట. సినిమా బయట ముందు చాలా సినిమాలు చేయాలి. ఇప్పుడే నేను తప్పులు ఏం చేశాను అనుకోండి, తర్వాత మీరు ఉండరు. తర్వాత నేను సినిమాలో నేనే తప్పు అయిపోతాను, నన్ను ఏం చేస్తాను. సో థియేటర్ ఆర్టిస్ట్లకి ఇప్పుడు నాకు తెలిసి మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది వెన్ కంపేర్ టు బిఫోర్. సో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఎందుకంటే మిమ్మల్ని ఒక రకంగానే స్పెషల్ కేటగిరీలా చూస్తూ ఉంటారు. సో ఈ సినిమాలు ఎలా చూసారు రమణ గారు మిమ్మల్ని అని అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, బీయింగ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్. సార్ మీరు తర్వాత చెప్తారు కానీ ముందు వెళ్ళి అడిగేద్దాం, మీరేం చెప్పరా? అంటే థియేటర్లో మేము నేర్చుకున్నదంతా మాకు చూపించే ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ. అంటే అసలు నాకేం వచ్చు అనేది నేను చూపించాలంటే నేను ఎలా అయితే చేయాలనుకుంటున్నానో ఆ క్యారెక్టర్ని, అది నేను ఆ ఫ్రీడమ్ నాకు ఉండాలి. ఆ ఫ్రీడమ్ రమణన్న దగ్గర మాకు దొరికింది. రమణన్న యా మా అందరికీ రమణ. సార్ నాకు వెంటనే